నేను చెప్పే టాపిక్ యాంటీబయాటిక్స్ గురించి అండి. చాలా మంది యాంటీబయాటిక్స్ మిస్యూసేజ్ వల్ల ఈ కమ్యూనిటీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందో నేను చెప్తాను. యాంటీబయాటిక్స్ చాలా మంది కామన్ గా యూజ్ చేస్తారు. పళ్ళు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, ఏదైనా ఇన్ఫెక్షన్ అయినట్టయినా, ఏదైనా దెబ్బ తగిలినా, జలుబు వచ్చినా, ఏమొచ్చినా కూడా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు. అసలు జలుబు ఎందుకు వస్తుందండి? జలుబు అన్నది వైరల్. అసలు జలుబు మోస్ట్ ఆఫ్ ద ఫ్లూస్, జలుబు ఏ రకం వైరల్ దాని వల్ల వచ్చినా కూడా ఆటోమేటిక్ గా 1 వీక్ 10 days కి తగ్గిపోతుంది. దానికి అసలు మెడిసిన్ వాడాల్సిన అవసరం ఏముంది? మన నేచురల్ ఇమ్యూనిటీ ఉంది కదా, దేవుడిచ్చిన ఇమ్యూనిటీ ఉంది కదా, ఎందుకు అనవసరంగా దానికి యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ ఇచ్చేసి ఉన్నదాన్ని బాగా కాంప్లికేట్ చేసుకుంటారు. చాలా మంది జలుబు రాగానే ఎజిత్రోమైసిన్, జలుబు వచ్చిందా ఎజిత్రోమైసిన్ వేసేసుకో. అసలు ఎవరు చెప్పారండి ఎజిత్రోమైసిన్ వేసుకుంటే జలుబు తగ్గుతుందని? అది వైరల్ ఇన్ఫెక్షన్, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి యూజ్ చేసేది. అసలు యాంటీబయాటిక్స్ వైరల్ దానికి యూజ్ చేయడం ద్వారా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ రెండోది ఏంటంటే, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుంది అంటే, చాలా మంది ఇచ్చిన కోర్స్ యూజ్ చేయరు, లేదా తక్కువ డోసేజ్ యూజ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బాడీకి ఎంత డోసేజ్ సరిపోతుందో అంత డోసేజ్ యూజ్ చేస్తే సరిపోతుంది. తక్కువ డోసేజ్ యూజ్ చేయకూడదు, తక్కువ డేస్ కూడా యూజ్ చేయకూడదు. మీ డాక్టర్స్ యాంటీబయాటిక్స్ ఎప్పుడు కూడా 3 days, 5 days ఆర్ 1 week కోర్స్ ఇస్తారు కదా, ఆ కోర్సుకి మించి తగ్గకూడదండి. ఎందుకంటే బ్యాక్టీరియా అన్నది, ఇప్పుడు యాంటీబయాటిక్స్ అన్నది బ్యాక్టీరియా మీద పనిచేస్తాయి. ఆ బ్యాక్టీరియా మీద మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు బ్యాక్టీరియా నుంచి వచ్చే స్పోర్స్, బ్యాక్టీరియా అనేది స్పోర్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్టీరియా అన్నది యాంటీబయాటిక్ వేసుకుంటాం, బ్యాక్టీరియాని చంపేస్తుంది. కానీ స్పోర్స్ మీద యాంటీబయాటిక్స్ ఎటువంటి యూసేజ్ అంటే ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఈ స్పోర్స్ అన్నది మళ్ళీ 2 days తర్వాత బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ రోజు బ్యాక్టీరియాని చంపింది, దాని నుంచి వచ్చిన స్పోర్స్ 2 or 3 days తర్వాత బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అవుతాయి. ఆ బ్యాక్టీరియాని చంపాలని అంటే ఐదర్ 3 days or 5 days కోర్స్ యూజ్ చేయాలి కదా. మీరు 2 days యూజ్ చేసి పెయిన్ తగ్గింది లేదా ఇన్ఫెక్షన్ తగ్గింది, నాకు బాగానే ఉందని చెప్పి చాలా మంది ఆపేస్తారు. ఇప్పుడు ఏంటి, ఆ బ్యాక్టీరియా అంటే స్పోర్స్ బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అయింది. మీరు వేసుకున్న యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ చూపిస్తుంది. మీరు ఐదర్ అదే కోర్స్ కంటిన్యూ చేసేస్తుంటే ఆ బ్యాక్టీరియా కూడా చనిపోయి ఉండదు. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా అన్నది బాగా రెసిస్టెన్స్ చూపించి అది ప్రొడ్యూస్ చేసే స్పోర్స్ కూడా రెసిస్టెంట్ గా తయారవుతాయి. సో మీరు తర్వాత రేపు పొద్దున్న ఇటువంటి యాంటీబయాటిక్ మీకు డాక్టర్ గారు రాసిచ్చిన యాంటీబయాటిక్ యూజ్ చేస్తే అది పనిచేయదండి. మళ్ళీ డోస్ పెంచి, మళ్ళీ పవర్ పెంచి, అన్ని పెంచి వేరే యాంటీబయాటిక్ రాసిస్తే పనిచేస్తుంది. అలా ఎన్ని యాంటీబయాటిక్స్ అని చేంజ్ చేసుకుంటారు? 100 యాంటీబయాటిక్స్ ఉంటాయి. 100 యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ క్రియేట్ చేసేసారు. అది ఓన్లీ మీ ఒక్కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపించిందండి. నేను వేసుకున్నా, నాకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగింది అంతే కదా, పక్కన వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఏం రెసిస్టెన్స్ ఉండదు కదా అనుకుంటారా? మీ నుంచి పవర్ఫుల్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయింది కదా, అది పక్కన వాళ్ళకి సోకుతుంది కదా, మరి వాళ్ళకు కూడా అటువంటి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ వచ్చినట్టే. అంటే కమ్యూనిటీ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది మీరు రాంగ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల. ముగ్గురికి మీరు సహాయం చేయండి, అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి. సో ఫస్ట్ థింగ్, చిన్న జ్వరాలకి, చిన్న జలుబులకి, ఇలాంటి వాటికి మీరు యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ యూజ్ చేయదండి. మీ నేచురల్ ఇమ్యూనిటీ చాలు. మంచి ఫుడ్ తీసుకొని ఇమ్యూనిటీని పెంచుకోండి. అదే మీకు అగైనెస్ట్ గా ఫైట్ చేస్తుంది. రేపు పొద్దున్న డాక్టర్ రాసిస్తే మీరు ఫుల్ కోర్స్ యూజ్ చేసి అప్పుడు చూడండి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ యాంటీబయాటిక్స్ మీ సొత్తన్నట్టు వాడకండి. ట్యూన్లతో బెడ